హాయ్ అండి, ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మరొకసారి మనం చికెన్తో ఒక మంచి రెసిపీ చేసుకుందాం. చికెన్ సాసేజెస్ అంటారండి వీటిని. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం మనం బోన్లెస్ చికెన్ తీసుకొని మిక్సీలో వేసుకొని ఇప్పుడు మనము వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్, అది ఒక 2 స్పూన్స్ ఇది వేసాను. దాని తర్వాత పసుపు వేసుకుందాము 1 స్పూను. అలాగే కారం కూడా వేసుకుందాము 1 స్పూను. మనం మిరియాల పొడి వేయాలి కాబట్టి కారం పొడి తక్కువ వేసాను. అలాగే 2 స్పూన్స్ ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. మనం ఎంత తినగలమో చూసుకొని వేసుకుందాము. ఇది కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి, మెత్తగా ఉండవు. ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. ఇది కంపల్సరీ వేయాలండి, లేకపోతే మెత్తగా ఉంటాయి. ఇవి వేస్తే స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. ఇది మిరియాల పొడి అండి, 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే చిల్లీ ఫ్లేక్స్ అండి, ఒక 4-5 మిరపకాయలు తీసుకొని చిన్న మిక్సీ జార్లో మనం తిప్పామంటే చిల్లీ ఫ్లేక్స్ తయారైపోతాయి. అలాగే సోయా సాస్ 1 స్పూన్ వేస్తున్నాను. ఎక్కువ వేయకూడదండి, చేదైపోతుంది. 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనం పుదీనా వేసుకుందాము. ఒక 2-3 పిడికలు వేసాను. వీటిని మనం ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. మెత్తని పేస్ట్ లాగా చేయాలి. ఎక్కడ కూడా బోన్స్ కానీ ముక్కలు కానీ ఉండకుండా, ఏమన్నా మళ్ళీ ఉంటే మళ్ళీ చేసుకోవాలి. ఒకసారి తిప్పుతూ ఆగుతూ మిక్సీ శబ్దం వస్తుంది కాబట్టి కొద్దిగా చూస్తూ చేసుకోవాలి మెత్తగా. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాము. మంచిగా శుభ్రంగా చేయి కడుక్కొని కూడా వేయొచ్చు. స్పూన్తో కంటే మిక్సీలో మొత్తం రాదు కదా, అది చేయి పెట్టాల్సి వస్తుంది. కొద్దిగా ఉండిపోయిందండి కాబట్టి మళ్ళీ చేశాను అడుగును. ఇలా చేయితో మొత్తం మనం కంప్లీట్గా ఏం వేస్ట్ చేయకుండా, చికెన్ కాబట్టి మనము మిక్సీ జార్కి ఏం లేకుండా కంప్లీట్గా తీసేసుకుందాము. ఇలా క్లీన్గా చేసేసుకొని దాన్ని మనం బౌల్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇలాంటి సిల్వర్ ఫాయిల్ తీసుకొని మనము స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఒక 7-8 వరకు సరిపోతాయి. ఇలా చించేసుకుంటే మనం కత్తెరతో కట్ చేస్తే సరిపోతుంది. ఇంత సైజు ఉంటే సరిపోతుంది మనకు సాసెస్ చేయడానికి. ఇప్పుడు సాసెస్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సాసెజెస్ ఇలా చేయికి నూనె రాసుకొని ఒక సిల్వర్ ఫాయిల్ తీసుకొని దానికి మనము ఒక ఇట్లా చిన్న ముద్ద తీసుకొని చికెన్ పేస్ట్ మామూలుగా నార్మల్గా అంత పెద్ద సైజు కాకుండా ఇలా చూసారా లడ్డు సైజులో తీసుకొని దాన్ని మనం సిలిండర్ షేప్లో దాన్ని ఒత్తేసుకోవాలన్నమాట. ఇలా పొడుగుగా చేసుకొని దాన్ని సిల్వర్ ఫాయిల్లో పెట్టి కొద్దిగా స్ప్రెడ్ చేస్తే అది చక్కటి ఆకారం వస్తుంది. చూడండి, ఇలా సాసేజెస్ టైప్లో. ఇంతే, చాలా సింపుల్గా అండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఒక్కసారి కూడా వచ్చేస్తుంది. ఇలా దీన్ని మనము సిల్వర్ ఫాయిల్లో ఫోల్డ్ చేసేసుకోవాలి. నేను ఒక చికెన్ 1/2 కేజీ తీసుకున్నాను బోన్లెస్. ఇలా మొత్తం దీన్ని ఫోల్డ్ చేయాలి. చూసారా, ఇలా చాక్లెట్ ర్యాపర్ ఉంటుంది కదా, అలా చేసేసుకొని ఎడ్జెస్ని మనం గట్టిగా ఒత్తేసుకుంటే రౌండ్ షేప్ వస్తుంది. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా ఒత్తేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. చాలా గట్టిగా ఫోల్డ్ చేయాలి, ఎక్కడ లూజ్గా లేకుండా టైట్గా దాన్ని ఫోల్డ్ చేసుకుంటే మనకు అది బయటికి రాకుండా ఉంటుంది. చూసారా, ఇలా చేసేసుకొని వీటి కొసలు ఉంటాయి కదా, గట్టిగా వాటిని మొత్తం టైట్గా చేయాలన్నమాట. ఇలా చాక్లెట్ ఎలా ఉంటుందో అలా చేసేసి దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇంతే, చూసారా, చాలా సింపుల్గా. బయట కొనే వాటికంటే మనం ఇంట్లో చేసుకొని తింటే ఎంతో ఆరోగ్యం కదా, పిల్లలకు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది బయట తినే కంటే. ఇలా బోన్లెస్ చికెన్ తెచ్చేసుకొని చేసేసుకుంటే వీటిని మనం బ్రెడ్లో పెట్టేసుకొని చేసుకోవచ్చు, అలాగే ఫ్రై చేసుకొని తినొచ్చు. నా దగ్గర 1/2 కేజీకి 8 అయినాయండి. వీటిని మనం పక్కన పెట్టేసుకొని చూసారా ఇలా చేసేయాలన్నీ గట్టిగా షేప్లో వచ్చేస్తే బాగుంటాయి, ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. మనము ఉడకబెడుతున్నప్పుడు, స్టీమ్ చేసుకుంటున్నప్పుడు ఇలా ఒక పెద్ద డేష తీసుకొని దానికి మనం వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని మన దగ్గర ఏదైనా సరే గిన్నె ఉంటే తీసుకొని పెద్ద సైజుది, అవి ఫ్రీగా ఉడకడానికి ఒక 5 మినిట్స్ హాట్ వాటర్ పెట్టేసుకొని ఇలా నీళ్ళు బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసుకునేవన్నీ అందులో ఒక్కొక్కటిగా వేసేయాలి. చాలా జాగ్రత్తగా కాలకుండా
ప్లక్కర్ పట్టుకొని కూడా వేయొచ్చు, అనుభవం ఉన్న వాళ్ళైతే ఇలాగే వేయొచ్చు. చూసారా, ఇలా ఒక్కొక్కటి విడిచేసి జాగ్రత్తగా కాలకుండా. ఎప్పుడు వంట వండే వాళ్ళకు అలవాటైపోతుంది, కొత్తగా చేస్తున్న వాళ్ళైతే ఇలా ప్లక్కర్తో వేసేయండి. వేసేసి మూత పెట్టి ఒక 30-40 మినిట్స్ వరకు దీన్ని మనము ఉడికించుకోవాలి, మొత్తం బాయిల్ చేసుకోవాలన్నమాట. చూసారా, మాకు 30 మినిట్స్ తర్వాత మనం ఒక టూత్ పిక్ కానీ ఒక నైఫ్ కానీ గుచ్చి చూస్తే మనకు గట్టిగా తగులుతుంది, అవి ఉడికిపోయాయి అన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా మనం చేసుకోవచ్చు. వీటిని మనం చల్లగా చేసుకుందాము. కంప్లీట్గా కూల్ కావాలి ఇవి, అప్పుడే ఓపెన్ చేయాలి, చాలా వేడిగా ఉంటాయి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే చల్లగా అయిపోతాయి. చూసారు ఎంత బాగున్నాయో. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా వచ్చేస్తుంది, ఏమంత ఇది ఉండదు. ఈ సిల్వర్ ఫాయిల్ పనికిరాలండి, పడేసేయాలి, మళ్ళీ యూజ్ చేయకూడదు. చూసారా, బయట కొన్న వాటిలాగానే ఉన్నాయి కదా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చికెన్ కానీ మటన్ కానీ సాసేజెస్ ఇలా. ఇవి బ్రెడ్లో పెట్టుకొని తింటారండి, హాట్ డాగ్ అంటారు. మనము చీజ్ వేసుకొని బ్రెడ్ పొడుగాటి బ్రెడ్ తెచ్చుకొని అందులో మనము చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 మంత్స్ వరకు వస్తాయి. మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని డీప్లో పెట్టేస్తే మనకు ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఇది డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను మీకు. చూసారా ఎంత బాగున్నాయో, ఒక్కటి కూడా బ్రేక్ అవ్వలేదు. చూసారా, దొర్లిపోతున్నాయి, అంత సాఫ్ట్గా ఉంటాయి ఇవి. మీరు కూడా తప్పక ట్రై చేయండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. ఇప్పుడు మీకు నేను వీటిని ఫ్రై చేసి చూపిస్తాను, షాలో ఫ్రై చేసి చూపిస్తాను, డీప్ ఫ్రై కాకుండా. ఇప్పుడు ఇలాంటిది ఒకటి మనం పేనం పెట్టేసుకొని డీప్ ఫ్రై కాకుండా, అది షాలో ఫ్రై చేయడానికి కడాయి పెట్టుకోకుండా ఇలాంటిది ఒకటి షాలో ఫ్రై చేసుకుందాం మనం. ఇలాంటిది ఒకటి పెంక పెట్టేసుకొని దీన్ని మనం ఫ్రై చేసుకుందాము. కొద్దిగా బ్రష్కి ఆయిల్ రాసి హీట్ అయిన తర్వాత, చాలా ఆరోగ్యకరం కూడా, డీప్ ఫ్రై కాదు కాబట్టి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో చెప్పండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా. చికెన్ ఇష్టం ఉన్న వాళ్ళు, నాన్ వెజ్ తినే ప్రియులు అయితే పిల్లలు అడిగినప్పుడు ఈ వర్షాకాలంలో మనం వేడివేడిగా సాయంత్రం పూట చేసి పెట్టవచ్చు ఇంట్లోనే. ఇది వేడైన తర్వాత మనం ఆయిల్ వేసేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మీకు 2 చేసి చూపిస్తున్నాను. మనం డీప్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసి ఫ్రై చేసుకోవచ్చు. ఇది నేను టోస్ట్ చేసే పెంక అండి, ఇది బ్రెడ్ టోస్ట్ చేసేది. ఇప్పుడు ఆయిల్ రాసేసుకొని బ్రష్కి, మన దగ్గర ఏదన్నా ఉన్నా కూడా రాసుకోవచ్చు, దాంతో బ్రషే కావాలని లేదు. ఇలా 2 వేసేసి మీడియంలో పెట్టేసుకొని వాటిని బాగా కాల్చుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. చూసారా, ఎక్కడ బ్రేక్ కూడా కాలేదు. ఇలా మనం సరతంతో కానీ ప్లక్కర్తో కానీ వాటిని టర్న్ చేస్తూ కొద్దిగా ఆయిల్ రాస్తూ వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం స్టీమ్ చేసాం కాబట్టి ఏం పచ్చిగా ఉండవు, ఉడికిపోతాయి తొందరగా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని మనం ఇలాగే టమాటా కేచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ కూడా తినేయచ్చు. ఒకవేళ మనము బ్రెడ్లో పెట్టేసుకొని తినాలంటే అది కూడా చేసి చూపిస్తాను మీకు తర్వాత వేరే వీడియోలో, హాట్ డాగ్ గురించి. మనము సాంబార్ చేసుకున్న, చారు చేసుకున్న ఇవి పక్కన సైడ్ డిష్గా బాగుంటాయి కూడా, అలా కూడా తినొచ్చు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు చికెన్ సాసేజెస్. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఏమైనా కావాలంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, అవి కూడా చేసి చూపిస్తాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారా, ఇవేమో చేయనివి, ఫ్రై చేయనివి, ఇవి చేసినవి ఎంత బాగున్నాయి కదా. మీరు కూడా తప్పక ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లోనే చికెన్ సాసేజెస్ ఎంత ఈజీగా చేయొచ్చో మీకు చేసి చూపించాను.
మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.